ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన కొద్ది రోజుల క్రితం ఒక రాయి దాడి అనేది జరగడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ దాడి వెనుక కారణాలు ఏంటి, అసలు ఎవరు చేశారని తేలకుండానే ఈ దాడి వెనక సూత్రధారులు ప్రతిపక్ష నాయకులే అని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు చేయడం జరిగింది. తదనంతర పరిణామాలు, ప్రచారాలు ఇవన్నీ కూడా తీవ్ర వివాదాస్పదం అవుతూ వచ్చాయి. దీని మీద నిర్మాత నట్టికుమార్ ఆయన వర్షన్ ఆయన వినిపించనున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే అండి, నిందితులు ఎవరో తేలలేదు. దాడి అనేది జరిగింది. అది ఎలా జరిగింది అనేది కూడా క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే అనేక రకాల ప్రచారాలు ఇందాక కూడా మీరు మాట్లాడటం జరిగింది. సో అంటే ప్రతిపక్షం మీద నెపం వేయడానికి ఉన్న ఇంట్రెస్టు దాడి వెనుక కారణాలు కనుక్కోవడంలో విఫలమయ్యారని చెప్పేసి అందరూ ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు దీని గురించి ఏమంటారు? నేను ఒక్కటే అడుగుతున్నా. చీఫ్ మినిస్టర్ అంటే వెరీ టైట్ సెక్యూరిటీ, జెడ్ ప్లస్ కేటగిరీతో ఉంటుంది. నియర్ 1000 ఫీట్లో మనం టోటల్గా అన్నీ కూడా జల్లెడ పెట్టి ఎక్కడికక్కడ మొత్తం టోటల్గా పోలీస్ సెక్యూరిటీ నుంచి మొత్తం టోటల్గా వాళ్ళు జెడ్ ప్లస్ సెక్యూరిటీ అన్నీ ఉంటారు. ఒక స్టెప్ బై స్టెప్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళకి అక్కడ రాయి అవ్వచ్చు, గన్ అవ్వచ్చు, లేకపోతే మేబీ ఏదైనా అవ్వచ్చు. ఫస్ట్ ఒకవేళ అది వస్తుందంటప్పుడు ఒక బుద్ధం గ్లాసెస్ ఉంటాయి. వాళ్ళకి నియర్ 1000 ఫీట్ దాకా వాళ్ళకి రీడింగ్ ఉంటుంది. ఆ రీడింగ్లో ఒకవేళ ఏమైనా జరిగితే అక్కడి నుంచి మనం ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చీఫ్ మినిస్టర్ గారిని కానీ ఇంకొకరిని కాపాడటానికి వాళ్ళు ఇమ్మీడియట్లీ దాన్ని కేర్ చేయడానికి సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఏమైపోయారు, ఎలా పాసిబుల్ అయింది? రాయి తగిలింది అనుకుందాం. చెప్పిన ప్రకారంగా అందరూ టీవీలో చెప్పిన ప్రకారంగా స్కూల్ మధ్యలో నుంచి వచ్చింది అనుకుందాం. ఆ స్కూల్ మధ్యలో నుంచి వస్తే స్కూల్ మీద పోలీసులు ఏమయ్యారు, స్కూల్ కింద పోలీసులు ఏమయ్యారు, స్కూల్ సెంటర్లో పోలీస్ సెక్యూరిటీ ఏమైంది, నియర్ 50 ఫీట్ నుంచి అని అంటున్నారు. అది ఎంత అనేది తెలియదు. అలాంటి దగ్గర రాయి కానీ నిజంగా షార్ప్ షూటర్ కానీ రాయి కొడితే అది ప్రాణానికే ప్రమాదం వస్తుంది. కనుక క్యాట్లాగ్తో ఏదైనా ఒక లబ్బర్ బుల్లెట్ లాంటిది ఒక షార్ప్ షూటర్ ఎవరైనా అది కొట్టి ఉండొచ్చు. అది 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 అలా తగిలితేనే అది ఆ ఫోర్స్ని ఆ స్మాల్ తగులుతుంది తప్ప మీరు నిజంగా కానీ అంత ఫోర్స్లో రాయి కానీ తగిలితే మాత్రం చాలా ప్రాణానికి ప్రమాదం వస్తుంది. క్యాట్లాగ్లో కానీ రాయి గువ్వ కానీ చిన్న రాయి కానీ ఏమైనా ఆ క్యాట్లాగ్తో కొడితే మాత్రం వెరీ ఫోర్స్ ఇస్ 5 సెంటీమీటర్స్ లోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి అదే రాయి మళ్ళీ ఇంకో పక్కకు వచ్చి తగలడానికి అవకాశాలు అయితే లేవు. 2 రాయిలైనా రావాలి, లేకపోతే అది 2 రబ్బర్ బుల్లెట్స్ అయినా రావాలి. ఏదైనా ఒక షార్ప్ షూటర్ ఏదైనా జరిగి ఉండాలి తప్ప ఇది ఎవరో కావాలని చేసిందని మాత్రం వాస్తవం. ఇది ప్రతిపక్షం చేసిందని వాళ్ళు నెపన ముప్పుతున్నారు. అధికార పక్షానికే అవకాశాలు ఎక్కువ. కరెంటు పోవడానికి కారణం ఏంటి? కరెంటు తీయడానికి ఏడీని ఎందుకు ప్రశ్నించలేదు, ఏఈని ఎందుకు ప్రశ్నించలేదు, లైన్ ఇన్స్పెక్టర్ని ఎందుకు ఇప్పటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆ ఫోన్లు ఎందుకు తీసుకోలేదు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలే, అక్కడ డీసీపీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే, అక్కడ ఏసీపీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే, చీఫ్ సెక్రటరీ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలే? ఇవన్నీ అనుమానాలకు తావతీస్తుంది. అది అధికార పక్షానికి బలంగా కనబడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఏదో కావాలని జరిగిందని అనుకుంటున్నారు. ఒకవేళ ఒక చీఫ్ మినిస్టర్ మీద దాడి ప్రతిపక్షాలు చేయాలంటే అంత ఈజీ కాదు. విజయవాడ సెంటర్లో కొన్ని వేల మంది మీటింగులో కొన్ని వేల మంది పోలీసుల సమక్షంలో జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారి మీద టార్గెట్ చేయడం అనేది అసాధ్యం. కనుక దాని మీద ఎలక్షన్ వారు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఎవరైనా తేల్చాలి. అది ఎవరు తప్పు చేశారు, అధికార పక్షమా ప్రతిపక్షం అనేది తేల్చాలి. ఇమ్మీడియట్లీ షర్మిలమ్మ గారికి, సునీతమ్మ గారికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ప్రతిపక్షానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అలాగే మన చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. చంద్రబాబు గారి దాంట్లో రాళ్ళు పడ్డాయి అంటే అక్కడ ల్యాండ్ ఆర్డర్ వైఫల్యమా? అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర రాయి చుట్టానికి ఎవరో ప్రయత్నం చేశారు, అది కూడా ల్యాండ్ ఆర్డర్ వైఫల్యమా? అంటే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ వైఫల్యం జరుగుతుందనేది డీజీపీ గారు ఆల్రెడీ ప్రధానమంత్రి దాంట్లో కూడా వైఫల్యం జరిగిందని డీజీపీ గారు ఇమ్మీడియట్లీ ఆయన రిలీవ్ చేయాలి. అలాగే చీఫ్ సెక్రటరీ గారు ఏదైతే ఉందో మా ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చింది ప్రత్యామ్నాయం వెతికి ఫెన్షన్స్ అరేంజ్ చేయండి అన్నారు తప్ప లైన్ కట్టి ఎండ్లో తీసుకొచ్చి వాళ్ళని ప్రాణాలు తీయమని చెప్పలేదు. కనుక దాంట్లో కూడా చీఫ్ సెక్రటరీ గారు ఫెయిల్ అయ్యారు. కాబట్టి దాంట్లో కావాలని అధికార పక్షాన్ని సపోర్ట్ చేశారు. కాబట్టి దయచేసి వాళ్ళని కూడా రిలీవ్ చేసి పెన్షన్లు అనేది మనం ఏదైతే ఇంతకుముందు పద్ధతిలో ఇచ్చామో ఆ పద్ధతిలో వాలంటీర్స్ని తప్ప మన దగ్గర ఉన్న లక్షల మంది ఉద్యోగాలు తీసుకెళ్ళి అక్కడ ప్రత్యామ్నాయం చేయమని చెప్పారు. వాళ్ళు అక్కడికి వచ్చి సచివాలయం దగ్గరకు వచ్చి ఎండలో కాసి కొంతమంది ప్రాణాలకు
పోయాయి కాబట్టి ఆయన్ని కూడా మీరు రిలీవ్ చేయాలి. అలాగే మన మందు ఏర్లే పారుతుంది కాబట్టి వాసుదేవరెడ్డి గారిని కూడా రిలీవ్ చేయాలి. ఇదంతా మాకు ఒక రెడ్లు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు. మన రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇంకా నామినేషన్ వేయకముందే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే సెన్సిటివ్స్ ఏరియాస్ ఉన్నాయి. రేపు 18 నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతాయి 29 దాకా. మే 13 దాకా వెరీ సీరియస్ ఎలక్షన్స్. కేంద్ర బలగాలు దింపాలి. కేంద్ర బలగాలు దింపి వెరీ టోటల్గా స్వచ్ఛందంగా ఓటు వేసుకునే విధంగా ఓటు వేయించుకోవాలి. అది ఎలక్షన్ కమిషన్ వారి బాధ్యత. అందుకే ఈరోజు వాళ్ళకి ఎక్స్ట్రా లెటర్ రాయడం జరిగినది. కనుక నేను ఇంకోటి ఏమంటున్నానంటే, ఇది ఎవరు చేశారనేది 2019లో కూడా ఇలాగే వాడుకున్నారు. కోడికత్తి కేసు ఇప్పుడు 5 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ కుటుంబం ఏమైపోయింది, ఏం జరిగింది? ఆ అబ్బాయి సానుభూతి కోసం చేశానని ఆ అబ్బాయి అంటాడు. మీరు వచ్చి దాంట్లో నిమ్ముకు నేరెత్తినట్టు అక్కడికి వెళ్ళి ఎవిడెన్సులు చెప్పి పోనీ ఏదని చెప్పి శిక్ష పడినా బాగున్ను, లేకపోతే నిర్దోషగా బయటకు వచ్చినా బాగున్ను. ఇప్పటికీ ఈజ్ ద పెండింగ్ ఈజ్ కేస్. బెయిల్ మీద బయటకు హైకోర్టు వారు బెయిల్ మీద బయటకు ఇచ్చారు. అలాగే మన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో తెలియదు 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్లో. సొంత మా బాబాయి, ఆ రోజు మా బాబాయిని మొత్తం టోటల్గా చంపేశారు, అన్యాయంగా మీరు వాడుకున్నారు. ఈరోజు బాబాయిని ఎవరు చంపారో తెలియదు. మీ సొంత చెల్లెళ్ళు బయటకు వచ్చారు. మేము వచ్చి టోటల్గా ఎవరైతే చంపారో వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్తున్నారు. మీ అన్నదమ్ములు అన్నయ్య మీద చెప్తున్నారు, తమ్ముడి మీద చెప్తున్నారు. అది నిజమో అబద్ధమో చెప్పరు. దేవుడికి తెలుసు అంటారు, నాకు తెలుసు అంటారు. మీకు తెలిసిందేనే నిజం చెప్పండి, దేవుడు ఎలాగ చెప్పలేడు కాబట్టి. కనుక ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ పబ్లిసిటీని కూడా మళ్ళీ వాడుకుందాం అనుకుంటే ఇది రాయిని కూడా దాడి ఎవరో ప్రతిపక్షాలు చేశారని ఇయర్ జరిగిన 10 minutes and 15 minutesలో సోషల్ మీడియాలో ఇన్ని మొత్తం టోటల్గా వైరల్ ఎలాగయ్యింది, ఇన్ని ప్రోగ్రామ్స్ ఎలాగొచ్చాయి, ఇంతమంది నాయకులు ఇచ్చాపురం నుంచి అప్ టు సోలూరుపేట దాకా మైకులు పెట్టుకొని కొన్ని ఛానల్స్, మీ ఛానల్స్ ఎలా మైకులు పెట్టుకొని రెడీగా ఉన్నారు, ఎలా బైట్స్ వచ్చాయి, ఎలా 10 minutes లైవ్లు వచ్చాయి. రాత్రి 2 దాకా వాళ్ళ ఇష్టం నడిపించవచ్చు. కానీ ఆ దాడి జరిగిన సమయానికి సోషల్ మీడియా టైంకి ఆ వైరల్ అవడానికి అవన్నీ పోస్టింగ్లు పెట్టడానికి ఆ టైమింగ్ వ్యత్యాసం కూడా ఒకసారి చూడండి. అంటే ఇది ప్రతిపక్షం మీద నొప్పడానికి తప్ప ఇది ప్రతిపక్షం మీద చేయడానికి ఇది అనుమానాలు తావుతీస్తుంది. కనుక ప్రజలు గమనించాలి. ప్రజల విజ్ఞులు మే 13th ఎలాగ ఓటేయాలి, ఏమేయాలి వాళ్ళు రెడీగానే ఉన్నారు. కనుక ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రజలు నమ్మరు అనే మాట నేను చెప్పగలుగుతున్నా. ఇది అనుమానం తావుతీస్తుంది కాబట్టి ఎంక్వైరీ స్ట్రిక్ట్గా జరగాలనేది మా ఉద్దేశం. అంటే మీరు అన్నారు ఇందాక వివేక గారి హత్య కేసు తేలలేదు, అంతకుముందు కోడికత్తి కేసు తేలలేదని. ఇది కూడా తేలకపోతే కంప్లీట్గా ఇది కావాలని చేసిన ఫీలింగే జనాలు ఎక్కువ కలిగే అవకాశం ఉంది కదా. అంటే ప్రధానంగా జగన్ రాయి తగిలిన భాగాన్ని ప్లాస్టర్ వేసి అదే రకంగా ప్రచారం చేయడం, ఇదంతా కూడా ఒక ప్రమోషనల్ క్యాంపెయిన్ లాగా ఉందనిపిస్తుంది చాలామంది మాట్లాడారు. ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది మన కలకట్టాలోని వీల్ చైర్ ప్రచారం. ఇప్పుడు మళ్ళీ టోటల్గా కట్టు ఏమంటారు, దెబ్బ తగిలి కట్టు, అలా ఒక డిఫరెంట్ ప్రచారాలు ఈ మధ్యకాలంలో మొదలుపెట్టారు. కనుక ఆ ట్రెండ్లో కొంత మొత్తం ఏమవుతానండి. కానీ ఆ ట్రెండ్లోని జనాలు నమ్మే పొజిషన్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. అలాగే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మొత్తం టోటల్గా కేసీఆర్ గారు మాట అన్నారు, మీరు నాకు ఓటు అయిపోతే నేను ఇంట్లో కూర్చుంటానని. బిడ్డ నువ్వు ఇంట్లో కూర్చొని నేను ఓటేస్తాను రేవంత్ రెడ్డి గారిని వేసారు ఓటు. కనుక ప్రజల్ని మనం భయపిస్తే ఓటేయరు. ప్రజలు నిజంగా నమ్మి నువ్వు న్యాయం చేసేవు అనుకుంటే ఓటేస్తారు. మీరు నిజంగా రోడ్లన్నీ బాగు చేశారనుకుంటే ఓటేస్తారు. కరెంట్ 24 గంటలు కరెంట్ ఉంది, కరెంటు బిల్లు ఎంత వస్తుందో చూసుకొని ఓటేస్తారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో కరెంటు బిల్లు ఎంత, ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత, అప్పుడు మనకి ఇన్పుట్ ఎంత ఉండేది, అవుట్పుట్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉందని అన్నీ చూసుకొని ఓటేస్తారు. పోలవరం కట్టామంటే ఓటేస్తారు. మనం టోటల్గా అలాగే ప్రతి దాంట్లో కూడా మనం దినుసులు అవ్వచ్చు, పప్పులు అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం ఈ డబ్బులు 138 సార్లు మీరు వేసామంటున్నారు. ఇది మా ప్రజల సొమ్ము, మా ట్యాక్సులతో డబ్బుని మీరు వేసారే తప్ప మీ ఇంట్లో సొమ్ముని మాత్రం మీరు వేయలేదు. కనుక రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా వేస్తారు, ఎవరు వచ్చినా వేస్తారు. వాలంటీర్స్ని ఎప్పుడు ఎవరు బెదిరించలేదు. వాలంటీర్స్ ఎంప్లాయీస్ ఈజ్ గవర్నమెంట్. ఎంప్లాయీస్గా వాళ్ళు ఉండాలనుకుంటే రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ముందే చెప్పారు 10,000 రూపాయలు ఇస్తానని. మేమంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని మా రిక్వెస్ట్ 12,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని వాలంటీర్స్ చాలా గుడ్ వర్క్ చేశారు కాబట్టి వాళ్ళు ఉంటామంటున్నాం. మీరు ఒక పార్టీకి కొమ్ము కాయకండి. మీ జాబ్ మీరు స్వచ్ఛందంగా చేయండి. రిజైన్ చేసిన వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు, రిజైన్ చేయలేని వాళ్ళంతా నిజమైన ఎంప్లాయీస్.
కనుక ఇలాంటివన్నీ కూడా ఆలోచించి ఆచితూచి ప్రజలు ఓటేస్తారు తప్ప మనం ఏదో చెప్తే ఓటేసేస్తారు, లేకపోతే ఇక్కడ ప్లాస్టర్ పెట్టుకుంటూ ఓటేస్తారు, దెబ్బలు తగులుతూ ఓటేస్తారంటే ఇది జరగని పని, ఇది జరగదు. అలిపిరి సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మన నిజంగా ఆ సానుభూతి వస్తే 250 సీట్లతో ఆయన గెలాలి, కానీ 202 సీట్లు, 250 సీట్లు, 240 సీట్లు రాజశేఖర రెడ్డి గారికి వచ్చాయి. కనుక మనం ఆ రోజు కూడా మీ కోడికత్తు కేసు అవ్వచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు అవ్వచ్చు, ఒక్క ఛాన్స్ అంటే ఈ బిడ్డ రాజశేఖర్ బిడ్డ కాబట్టి ఒక్కసారి ఛాన్స్ అన్నాడు కాదు, ఏమవుతుందో చూద్దామని ఇచ్చారు. అందుకు ఇచ్చినందుకు రాష్ట్రం లేకుండా రాష్ట్రానికి రాజధానియే లేదు. కనుక మీరు మాత్రం ఒక 500 మొత్తం పెద్ద బిల్డింగ్ అయితే కట్టుకొని పెట్టుకున్నారు, ఎప్పుడు దిగుతారో తెలియదు కానీ అది మాత్రం బీచ్ రోడ్డు ముందు కట్టుకొని పెట్టుకున్నారు రుషికొండలో. కానీ మీ స్వయానికి ఉపయోగించుకుంటున్నారు, మా కోసం ఆలోచించట్లేదు. కనుక కరెంట్ అనేది చాలా చాలా బాగా ఇబ్బందికరంగా ఉంది. రైతులకి మోటార్లు బిగించి ఇబ్బంది పెట్టారు. మొత్తం టోటల్గా కరెంటు లంచం లేనిది మోటార్ లేదనే పరిస్థితికి వచ్చింది. నీళ్ళు లేకుండా మొత్తం టోటల్గా మొత్తం పొలాలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. కష్టాల కడల్లో కరెంటు రోజుకి 5 గంటలు కూడా రాని కరెంటు పరిస్థితికి వచ్చింది. ఆ అంధకారంలో ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి వచ్చింది. కనుక నిజంగా అవన్నీ నేను చెప్పినవన్నీ నిజాలైతే ప్రతిపక్షం గెలుస్తుంది, నేను చెప్పినవన్నీ అబద్ధాలైతే అధికార పక్షం గెలుస్తుంది. యాజ్ అ రైట్ రెండే. మీరు నిజంగా అన్నీ కరెక్ట్గా చేయగలిగితే అధికార పక్షానికి మీరు ఎవరిని అడగకుండా 170 సీట్లు 175 వస్తాయి. మీరు తప్పు చేస్తే ప్రజలే మిమ్మల్ని శిక్షిస్తారు. ప్రజలు ఆ 2 సార్లు బటన్స్ అన్నారు కదా, 2 బటన్లు మీరు మంచి చేస్తే మీకేస్తారు, చెడు చేస్తే ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారి కూటమికి వేస్తారు. ఈజ్ పర్ఫెక్ట్. సో ఇది అవి చేసిన అభివృద్ధి ఓట్లు పడేలా చేస్తుంది. ప్లాస్టర్లు, దెబ్బలు ఇవన్నీ కూడా ఏదైతే వాళ్ళు తాము కోరుకున్న ఈ ఓట్లు అనేవి తీసుకురాలేవు. సో కంప్లీట్గా ఈసారి జరగబోయే ఎలక్షన్స్ అనేవి అభివృద్ధి చేస్తే కనుక అధికార పక్షానికి, అభివృద్ధి చేయకపోతే ప్రతిపక్షానికి ఈసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పేసి కూడా నిర్మాత చెప్తున్నారు నట్కుమార్. సో కెమెరామెన్ సంతోష్తో సుజన్, ABN.